ఓం శ్రీ గురుభ్యో నమః. మన ఆలోచనలు ఓ నిర్దిష్టమైన శక్తి తరంగాలను నిరంతరము సృష్టిస్తాయి. అవి ఎలాంటివంటే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలవు లేదా ఉన్నపలంగా గోతిలో దించనుగలవు అని ఓ అద్భుతమైనటువంటి మహాసత్యాలను మహాత్ములు ఎందరో చెప్పారు. నువ్వున్న పరిస్థితులు, నీ సమస్యలు, బాధలు, రోగాలు, కష్టాలు, నీ దుఃఖాలు అన్నీ నీ ఆలోచనల వల్లే అవన్నీ సృష్టింపబడ్డాయి. ఆ విషయము తెలియని నీకు అవన్నీ భగవంతుడో లేదా గురువో అంటగట్టాడని తప్పుగా భావిస్తున్నావు. అది ఎంత మాత్రము సరైనది కాదు. దాన్ని మనం వెంటనే సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భగవంతుణ్ణి లేదా గురువును దూషించిన పాపానికి మరింత కష్టాల పాలవడం తప్పదని మనకు ఓ హెచ్చరికగా తెలియజేయబడుతుంది. మనిషి తన పతనానికి కానీ ఉన్నతికి కానీ అతని ఆలోచనల శబ్ద తరంగాలు తప్ప మరోటి కారణం కాదని గ్రహించాలి. మనిషి తన ఆలోచనలను సవ్యంగా ఉంచుకుంటే సరే, లేదా అప్పుడు ఉత్పన్నమైనటువంటి ఆ శబ్ద తరంగాలు విలక్షణమైన ప్రభావాన్ని చూపించి చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిసర ప్రాంతాన్ని అతలాకుతలం చేయక మానవు. అనేక రకాల కాలుష్యాల్ని తయారు చేసుకున్న మనం అత్యంత ప్రమాదకర స్థాయి దాటి ఇంకా ఎంతో హానికరమైన కాలుష్యాన్ని తయారు చేసుకుంటున్నాం. అదేంటంటే మన కూడని ఆలోచనల వల్ల ఏర్పడుతున్న భావ కాలుష్యం. ఇది ఎంతటి ప్రమాదకరంగా తయారై ఉందంటే ఇక దాన్ని ఏ శక్తి కూడా సరిచేయలేనంతగా తయారై మన ముందు వికట్టహాసంగా చేస్తోందంటూ ఎంతో కలవరపడుతూ నీవు చేస్తున్నటువంటి ఆలోచనల పట్ల ఎరుక కలగాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇది కూడా కర్మానుసారంగానే మంచి ఆలోచనలు చేయాలనిపించడము, మంచి బుద్ధి కలిగి ఉండడము, మంచి సంస్కారాలను కలిగి ఉండడము అనేది జరుగుతుందన్నట్టు. ఒకవేళ చెడు కర్మలు ఉన్నాయనుకోండి, అది పూర్తిగా 100% అనుభవించాలన్నప్పుడు భగవంతుడి వైపు కానీ గురువు వైపు కానీ ప్రయాణము చేయాలి అని అనిపించదు. అంటే అంతటి బుద్ధి, జ్ఞానము, జిజ్ఞాస అనేది ఉండదు అని అర్థం చేసుకోవాలి. జై గురుదేవ. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.